నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేదవారి సొంతింటి కలను నిజం చేస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన టిడ్కో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ అక్రమాలు బయటపడుతున్నాయి. టిడ్కో ఇళ్లను తనఖా పెట్టి మరీ తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయల సంగతి తెలియకుండా ఉంది. ఇక పేదవారి ఆర్తనాదం ఇలా ఉంటే, మరోపక్క వైసీపీ ఏమో జగన్ పాదయాత్రలో ఇచ్చిన టిడ్కో ఇళ్ల హామీని నిలబెట్టుకున్నారు. ఈ 4.5 ఏళ్లలో పేదవారి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు అంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. దీనిలో ఏది నిజం? ఆ టిడ్కో ఇళ్లను తనఖా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ డీటెయిల్స్ అన్నీ మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, ఒక పక్క వైసీపీ ఏమో ఈ 4.5 ఏళ్లలో పాదయాత్రలో మా సీఎం ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చారు, పేదవారి సొంతింటి కలను నిజం చేసిందే వైసీపీ అని చెప్తుంది. అయితే ఇటుపక్క చూస్తుంటే మరి మొన్న పురంధరేశ్వరి గారు కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి, సరిగ్గా జరగలేదు అంటూ ఆవిడ కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాం. సో అసలు ఏం జరుగుతుందంటారు? దీనిలో నిజమే ఎంతుందంటారు? ఇదేంటంటే అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న సమయంలో పేదవాళ్ళ కోసం అని చెప్పి ఈ టిడ్కో ఇళ్ళు నిర్మించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో మొత్తం పట్టణ ప్రాంతాల్లో ఈ టిడ్కో ఇళ్ళని నిర్మించారు. వీటిలో ఇది ఏంటి అంటే దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,13,000 ఇళ్ళని కట్టారు. మొత్తం చాలా మల్టీ స్టోరీడ్ బిల్డింగులు అవన్నీ కూడా. మొత్తం దానికంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. అంత చాలా సౌకర్యవంతంగా పెద్ద పెద్ద విల్లాస్ ఎట్లా ఉంటాయో, పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా కట్టారనమాట. కట్టేసి దానికి మౌలిక సదుపాయాలు అవన్నీ కల్పించాలనేది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం వేసుకున్న ప్లాన్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ టిడ్కో ఇళ్ళు అంటే చాలా స్పెషల్గా చూసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా. కొత్త టెక్నాలజీతోటి అవన్నీ కట్టించారనమాట. ఇది అంతా చేసి అలాట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు గవర్నమెంట్ కట్టించుకున్నది. ఇదంతా కూడా జరిగింది. దాదాపుగా 90% వరకు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. అంటే ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. మొత్తం అక్కడున్న సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన అదంతా కూడా కంప్లీట్ అవుతూ ఉన్నది. 90% కంప్లీట్ అయిపోయింది మొత్తం. వీటిని ఆ 10% వర్క్స్ కూడా పూర్తి చేసేస్తే వీటిని పేదలకి పంచిపెట్టేయచ్చు. ఎలాటీస్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి పంచిపెట్టేయచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్ళని అన్నిటినీ కూడా కంప్లీట్ చేయకుండా ఆపేసింది. ఆపేసి ఏం చేసింది, ఈ టిడ్కో ఇళ్ళ మీద రుణాలు తీసుకొచ్చింది. ఇది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు కూడా తెలియదు. దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు వాటిని, ఈ టిడ్కో ఇళ్ళని తాకట్టు పెట్టి. అప్పట్లో తెలుగుదేశం కట్టించింది కాబట్టి అక్కడ ఏంటంటే తెలుపు రంగు ఉండేది. తెలుపు రంగును లైట్ గేవా కలర్ అంటారు, అది ఉండేది. తెలుగుదేశం ఆ పచ్చ రంగు పూసుకోలే అక్కడ. గేవా కలర్ అనేది గోపి రంగు అంటారు, అది వేశారు. వైసీపీ రాగానే మొత్తం ఈ టిడ్కో ఇళ్ళన్నిటికీ కూడా వాళ్ళ జెండా రంగులు పూశారు. అంటే గ్రీనును బ్లూ పూసేశారు. అన్ని కాలనీల్లో అన్ని చోట్ల రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టారు. కానీ ఈ ఇళ్ళని పేదవాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదా అని చాలామంది చాలా రకాలుగా చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన లబ్ధిదారులకి ఇచ్చేయండి అని. లబ్ధిదారులందరూ ఫిక్స్ అయి ఉన్నారు కదా, ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉన్నారు కదా, గవర్నమెంట్లో వాళ్ళ జాబితాలన్నీ ఉంటాయి కదా, వాటిని మార్చడానికి అవకాశం లేదు కదా, అందుకని వాళ్ళు ఇవ్వలేదు. మార్చే అవకాశం ఉన్నట్టయితే పాత వాళ్ళందరినీ తీసేసి వైసీపీ కార్యకర్తలందరికీ ఇచ్చేసి ఉండేవాళ్ళు ఇళ్ళు. మళ్ళీ అంటే వైసీపీ కార్యకర్తలకి ఇవ్వటానికి అవకాశం లేదు, లబ్ధిదారులను మార్చే అవకాశం లేదు కాబట్టి ఆ రంగులు వేసుకొని వదిలేశారు. వాటి మీద బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకున్నారు, వాటిని తనఖా పెట్టి.
ఆ తనఖా తీసుకొచ్చిన డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి మేము, అందుకని మాకు ఈ ఇళ్ల మీద డబ్బులు ఇవ్వండి అంటే బ్యాంకులు ఇచ్చినాయి. ఆ మౌలిక సదుపాయాలు కల్పించేసి ఈ లబ్ధిదారులకి ఇళ్ళు కేటాయించేసినట్టయితే ఆ కిస్తులు వాళ్ళే కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లోన్ తెచ్చారు 10,000 కోట్లు, దాదాపుగా 10,000 కోట్లు, ఇంకా ఎక్కువ తెచ్చినట్టున్నారు. ఈ 10,000 కోట్లు తీసుకొచ్చారు, పప్పు బెల్లాల కింద ఖర్చు పెట్టేసుకున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు, ఆ ఇళ్లని కంప్లీట్ చేయలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. దాంతో లబ్ధిదారులు, వాళ్ళకి తెలియదు కదా, లోన్ తెచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ కిస్తులు కట్టడం మానేశారు. మాకు ఇల్లు రాలేదు కదా అని చెప్పి వాళ్ళ కిస్తులు కట్టడం మానేశారు. ఇప్పుడు ఏమైంది? కోర్టు నోటీసులు వస్తున్నాయి వాళ్ళకి. టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఉన్నాడు కదా, ఇగో మీరు ఇంత బాకీ ఉన్నారు, మీరు కట్టండి అని చెప్పి నోటీసులు వస్తున్నాయి. మేము బాకీ ఉండటం ఏంటని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అప్పు ఆ ఇళ్ల మీద. అంటే లబ్ధిదారులకు కూడా తెలియకుండా వీళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారు. ఇది జరిగింది అక్కడ. వాళ్ళకి ఇల్లు రాలేదు, ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఏం చేసావు? ఆ 10,000 కోట్లు తీసుకున్నావు, 10,000 కోట్లు ఏం చేసావు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నది. నువ్వు అవి ఆ 10,000 కోట్లతోటి మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నట్టయితే ఆ 10,000 కోట్ల లోను వీళ్ళే తీర్చుకునేవాళ్ళు కదా. ఆ 10,000 కోట్లు ఏం చేసావు అని తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది. ఇది ఇక్కడ మొత్తం టిడ్కో ఇళ్ళ ఎపిసోడ్లో జరిగిన మొత్తం కథ ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అంటే వాళ్ళు ఏం ఆలోచించింది అంటే, ఈ టిడ్కో ఇంటి లబ్ధిదారులందరూ తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వటం ఎందుకు అని ఆపేశారు. వాస్తవం ఏంటంటే, ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే తెలుగుదేశం పార్టీ ఇళ్ళు కేటాయించింది. తెలుగుదేశం ప్రభుత్వం అర్హులకే ఇచ్చింది, మా పార్టీ కార్యకర్తలు అని ఇవ్వలేదు. మరి టిడ్కో ఇళ్ళు కేటాయించిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ వైసీపీకే ఓటేశారు, తెలుగుదేశానికి వేయలేదు కదా. అంటే మామూలుగా బ్రాడ్గా చూసుకుంటే, అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇంకా పార్టీల గురించి, కులాల గురించి, మతాల గురించి ఆలోచించకూడదు. కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ఏ పేదవాడికి ఈ స్కీమ్ ఇవ్వాలి అంటే ఆ అర్హతలు చూసుకొని వాళ్ళకి ఇవ్వాలి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం కరెక్ట్గా ఇచ్చిన లబ్ధిదారుల్ని వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలని అనుకొని వాళ్ళని మార్చే వీలు ఉంటే ఈ పాటికి ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసుకునేవాళ్ళు. ఈ విధమైన అంటే పార్టీ కార్యకర్తలకి ఇవ్వాలి అంటే ఇచ్చేవాళ్ళు. అటువంటి వెసులుబాటు లేదు కాబట్టి టిడ్కో అట్లా పాడు పెట్టేసి జగనన్న కాలనీలు అని చెప్పి కొత్తవి తీయటం మొదలుపెట్టారు. అంటే తక్కువ రేటుకి రైతుల దగ్గర నుంచి పొలాలు కొని వాటిని ఈ వైసీపీ నాయకులు ఎక్కువ ధరకి ప్రభుత్వానికి ఇచ్చేసి అందులో డబ్బులు కాజేశారు. అవన్నీ సేకరించి సెంటు భూమి పేదవాళ్ళకి ఇచ్చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. అవి జగనన్న కాలనీలు అంటున్నారు. వాటిట్లో మౌలిక సదుపాయాలు లేవు. టిడ్కో ఇళ్ళని ఎట్లయితే చేసేసారో ఈ జగనన్న కాలనీలని పెట్టి ఇందులో సెంటు భూమి ఇచ్చి ఆ సెంటు భూమికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. చాలా చోట్ల అవన్నీ కూడా అట్లా పడిపోయి ఉన్నాయి. నీకు ఎక్కడ ఆ ఇళ్ళు కట్టిన దాఖలాలు లేవు, ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు లేరు, అక్కడ ఉన్నలే జగనన్న కాలనీ లేదు, ఏమీ లేదు. అంటే ఈ విధంగా ఉన్న ఇళ్ళు, కట్టిన ఇళ్ళు ఇవ్వలేదు, కొత్త ఇళ్ళు ఇవ్వలేదు, ఏది ఇవ్వకుండా పొద్దున్న లేవగానే మేము పేదవాళ్ళకి మేము జగనన్న కాలనీలు ఇచ్చాం, అసలు కొత్త టౌన్లు నిర్మించామని చెప్తారు. కొత్త టౌన్లు అన్నీ నిర్మించేసాం, పేదవాళ్ళకి ఇదివరకు మురికి వాడలు ఉండేవి, మేము పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించామని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఇది వైసీపీ ప్రభుత్వం మొత్తం పేదలకి ఇళ్ళు కట్టించడంలో ఘోరంగా విఫలమైంది అనేది మాత్రం వాస్తవం.
దీన్ని ఇంకా ఫర్దర్గా వీళ్ళందరూ ఎటు తీసుకెళ్తారు ఏంటి అనేది వైసీపీ ప్రభుత్వానికైతే టైం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఇప్పుడు మాత్రం టిడ్కో ఇళ్ల మీద ప్రభుత్వం తీసుకొచ్చిన 10,000 కోట్లు ఏమైనాయి అని తెలుగుదేశం క్వశ్చన్ చేస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.